గొంతు క్యాన్సర్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గొంతు క్యాన్సర్ అంటే ఏం లేదు, గొంతులో మనకి లారినాక్స్, టాన్సస్, నాడీ వ్యవస్థ ఉంటుంది. ఈ నాడీ వ్యవస్థ మెదడు యొక్క ఆధీనంలో ఉంటుంది. మెదడు ఎలా పనిచేయమంటే అలా పనిచేస్తూ ఈ టాన్సస్ని, గొంతుని మరి కాపాడాలి, జాగ్రత్తగా చెడిపోకుండా, దెబ్బతినకుండా ఉండాలి అని మెదడు ఈ నాడీ వ్యవస్థను ఏర్పరిచి ఈ నాడీ వ్యవస్థకి సలహాలు ఇస్తూ ఉంటుంది. ఈ నాడీ వ్యవస్థ జాగ్రత్తగా గొంతును చూస్తుంటుంది. ఒక్కోసారి మనకి జలుబు కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు ఆ తెల్లతెమడ అనేది పచ్చకెళ్ళి వస్తుంది, తెల్లతెమడ వస్తుంది ఆ గొంతులో చేరి మరి ఆ గొంతు అంతా ఇన్ఫెక్షన్ వచ్చేసి గొంతు నొప్పి వస్తుంది. గొంతు నొప్పి వచ్చినప్పుడు గొంతు వాపు వస్తుంది. గొంతు వాపు వచ్చినప్పుడు టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది. టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జ్వరం వచ్చింది. అయితే మింగటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అయితే టాన్సిల్స్ మీద ఒక్కోసారి తెమడ చేరి ఆ తెమడ మనం తినే ఆహారం నుంచి రజన లాంటిది మెతుకులు, అన్నం మెతుకులు అక్కడ ఇరికిపోయి బాగా ఇన్ఫెక్షన్ వచ్చి మరి టాన్సిల్స్ పైన చీంపొక్కులు కూడా వస్తాయి. అప్పుడు గొంతు అంతా కూడా ఇబ్బంది పడి గొంతు అంతా వాపు వచ్చేసి గొంతు వ్యవస్థ మొత్తం బ్యాన్ అయిపోతుంది. అంటే అసలు మింగటం కూడా ఆ తెమడంతా బాగా చేరి ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైపోయి గొంతు మూసుకుపోతుంది. అప్పుడు విపరీతంగా జ్వరం వచ్చి అసలు ఏం తినలేక బాగా మూసుకుపోయి బాగా ఇన్ఫెక్షన్ వచ్చి జ్వరం కూడా వచ్చింది, గొంతు నొప్పి వచ్చింది, గొంతు వాపు కూడా వచ్చింది. మెదడు ఏం చేసింది, నాడీ వ్యవస్థని, గొంతుని జాగ్రత్తగా చూడాలని నాడీ వ్యవస్థని అక్కడ ఏర్పరిచింది. అయితే తెమడ వచ్చినప్పుడు ఆ తెమడిని ఏం చేస్తావో నాకు తెలియదు, ఆ తెమడిని బయటికి పంపాలి అని మెదడు ఆర్డర్ వేసినప్పుడు ఆ గొంతు అనేది విపరీతంగా దగ్గు వచ్చేటట్లు చేస్తుంది. ఆ దగ్గు వచ్చినప్పుడు ఆ తెమడంతా బయటికి వచ్చేస్తుంది అనమాట, బయటకు వచ్చేస్తాం. అయితే ఈ టాన్సస్ ఏంది ఉపయోగం, టాన్సస్ వల్ల మనకి అక్కడ తీసుకున్న ఆహారంలో మనకి అన్యాయం చేసే వైరస్ ఉంటే అవి లోనకు పోకుండా కాపాడుతాయి. అంటే ఇంటికి తలుపు లాంటివి అన్నమాట, అవి గొంతుని కాపాడుతూ ఉంటాయి. అయితే ఈ గొంతు బాగా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, గొంతంతా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాట పోయి అసలు మాట అనేది రాదు, అసలు మాట పోతుంది, అసలు మాట్లాడటం సాధ్యం కాదు. అసలు మాట పోయినప్పుడు దాన్ని గొంతు క్యాన్సర్ అంటారు. ఇక మాట్లాడలేడు, అసలు మాట అనేది రాదు. అప్పుడైతే మాట పోతుందో దాన్ని గొంతు క్యాన్సర్ అంటారు. ఇది గొంతు యొక్క కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.